ఈరోజు ప్రసార సంయోగాల్లో ఒక లాస్ట్ ఎయిత్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోవచ్చు. 9 వస్తువులు 9 పెట్టెలు ఉన్నాయి. వాటిలో 5 వస్తువులు 3 చిన్న పెట్టెల్లో సరిపోవన్నాడు. అంటే మొత్తంగా వాడు 9 వస్తువులు ఇచ్చాడు, 9 పెట్టెలు ఇచ్చాడు. సో వాడు చదువుతున్న కండిషన్ ఏంటంటే ఇక్కడ వాటిల్లో 5 వస్తువులు మాత్రం 3 చిన్న పెట్టెల్లో సరిపోవు అని ఇచ్చాడు. తర్వాత ఒక్కొక్క పెట్టెలో ఒక్కొక్క వస్తువు ఉండేటట్లుగా ఎన్ని విధాలుగా మనం అమర్చవచ్చు. క్వశ్చన్ ఏంటంటే ఒక్కొక్క పెట్టెలో ఒక్కొక్క వస్తువు ఉండేటట్లుగా ఎన్ని విధాలుగా మనం అమర్చవచ్చు అన్నాడు. అయితే పైన కండిషన్ ఏమి ఇచ్చాడు? 3 చిన్న పెట్టెల్లో సరిపోవన్నాడు. ఏంది? 5 వస్తువులు 3 చిన్న పెట్టెల్లో సరిపోవన్నాడు. కాకపోతే ఒక్కొక్క పెట్టెలో ఒక్కొక్క వస్తువుగా మొత్తం పెట్టేసేయాలి. సో దాని అర్థం ఏంటంటే మొత్తంగా 9 వస్తువులు 9 పెట్టెలు ఇచ్చాడు. 5 వస్తువులు అనేవి 3 చిన్న పెట్టెల్లో సరిపోవు అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? 5 వస్తువులు అనేది 3 పెట్టెల్లో సరిపోవు. మొత్తంగా మనకి ఇచ్చిన పెట్టెలు ఎన్ని? 9. అంటే ఆ 5 వస్తువులు మిగతా 6 పెట్టెల్లో అమర్చవచ్చు. మిగతా 6 పెట్టెల్లో 5టిని అమర్చవచ్చు. అంటే ఒక పెట్టె అక్కడ మిగిలిద్ది. కాకపోతే అక్కడ ఉన్న పర్మిటేషన్స్ మనకున్న అమరికలు అన్నమాట. అంటే 5 వస్తువులనే 3 చిన్న పెట్టెల్లో సరిపోవు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా 5 వస్తువులు అనేవి 3 పెట్టెలు తీసేస్తే మిగిలినవన్నీ 6 పెద్ద పెట్టెలు ఉంటాయి. 6 పెద్ద పెట్టెలు అమర్చే విధానాలు ఏంటంటే 6p5. తర్వాత మిగిలిన ఎన్నిక 4 వస్తువులు 4 పెట్టెలు మిగులుతాయి. 4 వస్తువులు 4 పెట్టెలు మిగులుతాయి. సో 4 పెట్టెలు 4 వస్తువులు అంటే 4 వస్తువులు 4 పెట్టెలు అంటే 4p4. సో కావాల్సిన అమరికలు అంటే 6p5 into 4p4 అంటే 6 factorial into 4 factorial 17,280. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూసుకోండి. క్వశ్చన్లో వాడు చెప్పింది ఏంటంటే 9 వస్తువులు 9 పెట్టెలు ఇచ్చాము. అయితే 5 వస్తువులు మాత్రం 3 చిన్న పెట్టెల్లో సరిపోవు అన్నాడు. కాకపోతే క్వశ్చన్ ఏమి అడిగాడంటే ఒక్కొక్క పెట్టెలో ఒక్కొక్క వస్తువును పెట్టే విధంగా ఎన్ని విధాలుగా అమర్చగలవు అన్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది 5 వస్తువులన్నీ 3 చిన్న పెట్టెల్లో సరిపోవు అంటే ఖచ్చితంగా 5 వస్తువులన్నీ 6 పెద్ద పెట్టెల్లో సరిపోతాయి. 6 పెద్ద పెట్టెలు 5 వస్తువులు సరిపోతాయి. ఒక పెట్టె మిగిలిపోద్ది. సో ఇంకా మిగిలి 3 మొత్తం 4 పెట్టెలు ఉంటాయి. సో మిగతా 4 వస్తువులు 4 పెట్టెలు అమర్చే విధానాలు అంటే 4p4. సో కావాల్సిన అమరికలు అంటే 6p5 into 4p4. 6p5 into 4p4 దట్ ఈస్ 17,280. సో క్వశ్చన్లో కండిషన్ అది. దాని ప్రకారం మూవ్ అయ్యా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సంబంధించిన బేసిక్స్ చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు దాకా ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనకు ఎక్కడ కూడా రిపిటేషన్ అనేది లేదు, అంటే పునరావృతం అనేది లేదు. కానీ ఇక్కడి నుంచి మాత్రం ఈ ఎక్సర్సైజ్లో మాత్రం పునరావృతానికి అనుమతి ఉంటుంది అన్నమాట. అంటే పునరావృతాన్ని అనుమతించినప్పుడు ప్రస్తారాలు. సో సిద్ధాంతం ఏంది? n,rలు ధన పూర్ణాంకాలు అయితే పునరావృతాన్ని అనుమతించినప్పుడు ఇచ్చిన n అనురూప వస్తువుల నుంచి r చొప్పున తీసుకుంటే వచ్చే ప్రస్తారాల సంఖ్య n⁻r. అంటే మామూలుగా అయితే ఫస్ట్ ప్లేస్ని n వేస్లో అరేంజ్ చేసినప్పుడు సెకండ్ ప్లేస్ని n-1 వేస్లో అరేంజ్ చేస్తాం. థర్డ్ ప్లేస్ని n-2 వేస్లో అరేంజ్ చేస్తాం. అండ్ సో ఆన్ లాస్ట్ దాకా వెళ్తాం. అప్పుడు NPR ఫార్ములా అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏమంటానంటే పునరావృతానికి అనుమతి ఉందన్నాడు. అంటే ఫస్ట్ ప్లేస్లో నువ్వు n వేస్లో అరేంజ్ చేసినప్పుడు సెకండ్ది కూడా n వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు, థర్డ్ది n వేస్లో అరేంజ్ చేసుకోవాలి. అలా ఆరు ప్లేస్ల వరకు n వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. అంటే r టైమ్స్. అంటే అది ఏమైతే n⁻r. అంటే పునరావృతాన్ని అనుమతించాము అంటే రిపిటేషన్ యాక్సెప్ట్ చేసాము అంటే కావాల్సిన ప్రస్తారాల సంఖ్య అంటే n⁻r. తర్వాత మరి n విభిన్న వస్తువుల నుంచి ఒక్కోసారి 6 వస్తువుల చొప్పున తీసుకుంటే వచ్చే ప్రస్తారాలలో కనీసం ఒక్క వస్తువునైనా పునరావృతం అయ్యే ప్రస్తారాల సంఖ్య అన్నాడు. కనీసం ఒక్క వస్తువైనా పునరావృతం అవ్వాలి అంటే మొత్తం పునరావృతమైన వాటిలో నుంచి అసలు పునరావృతం కాని వాటిని తీసేయాలి. అంటే పునరావృతం అయినప్పుడు n⁻r, పునరావృతం లేనప్పుడు NPR. ఈ మొత్తం n⁻rలోంచి NPR తీస్తే మిగిలేది అట్లీస్ట్ కనీసం ఒకసారైనా పునరావృతం అయ్యే ప్రస్తారం వచ్చింది. అంటే తీసుకుంటే ప్రస్తుతం కనీసం ఒక వస్తువు పునరావృతం కావాలంటే మొత్తం పునరావృతం అయ్యే వాటిలో నుంచి పునరావృతం కాని వాటిని తీసేయాలి.
అంటే పునరావృతం అయ్యే వాటిలో అన్నీ ఉంటాయి. పునరావృతం అయ్యేవి ఉంటాయి, పునరావృతం కానివి ఉంటాయి. మైనస్ పునరావృతం కానివన్నీ తీసేస్తే కనీసం ఒక వస్తువైన పునరావృతం వస్తే ఖచ్చితంగా దానిలో ఉంటుంది. అంటే కనీసం ఇక్కడ చూసుకోవాలి, కనీసం ఒక్క వస్తువైనా పునరావృతమయ్యే ప్రస్థానాల సంఖ్య అన్నప్పుడు నీకు వచ్చే ఫార్ములా n⁻r - npr. తర్వాత పాలిండ్రోమ్ అంటే తెలుగులో అనులోమ విలోమం అంటారు. ఒక పదాన్ని అంటే మీకు ఆల్రెడీ 11th క్లాస్లో వచ్చి ఉండిద్ది. ఒక పదాన్ని ఎందు నుంచి కానీ వెనక నుంచి కానీ చేయనప్పుడు ఒకే వస్తే దాన్ని పాలిండ్రోమ్ అంటారు, దాన్ని అనులోమ విలోమం అంటారు. అంటే ఆట, రోటర్ 1 2 3 2 1 ముందు నుంచి అయినా 1 2 3 2 1 వెనక నుంచి అయినా 1 2 3 1 2 3 2 1. అలాగే ఇంకా రాయలేదు. మలయాళం అనే వర్డ్ కూడా మీకు ఇంగ్లీష్లో చూసుకోండి. ఫ్రంట్ నుంచి మీరు వెళ్ళినా మలయాళం వచ్చింది, బ్యాక్ నుంచి వెళ్ళినా మలయాళం వచ్చింది. అంటే ఇక్కడ వాడిన ఫార్ములాస్ చూసుకోండి. సో n అసరూప వస్తువుల నుంచి r చొప్పున తీసుకుంటే వచ్చే ప్రసారాల సంఖ్య ఎప్పుడు అది పునరావృతాన్ని అనుమతించినప్పుడు. అంటే n r టైం చూసుకుంటే n⁻r. కనీసం ఒక వస్తువైనా పునరావృతం అయ్యే ప్రసారాల సంఖ్య అంటే n⁻rలోంచి npr తీసేస్తే వచ్చింది. తర్వాత అనులోమ విలోమం అంటే ఏం లేదు, ఏదైనా ఒక వర్డ్ని కానీ ఒక నంబర్ని కానీ ఒక డిజిట్ని కానీ మనం ఫ్రంట్ నుంచి చేయనప్పుడు అదే రావాలి, బ్యాక్ నుంచి చేయనప్పుడు అదే వస్తుంది అనుకోండి, ఆటోమేటిక్ దాన్ని అనులోమ విలోమం అంటారు. తెలుగులో దాన్ని, ఇంగ్లీష్లో దాన్ని పాలిండ్రోమ్ అంటారు. అలా చూద్దాం. సో అలాగే n విభిన్న అక్షరాల నుంచి ఎంచుకున్న 6 అక్షరాలలో ఏర్పడే అనులోమ విలోమాల సంఖ్యలు పాలిండ్రోమ్, నెంబర్ ఆఫ్ పాలిండ్రోమ్స్ అంటే r మీద డిపెండ్ అయ్యింది. ఎన్ని అక్షరాలు మనం కనుక్కోమంటున్నాడు. 6 అక్షరాలు అంటే 4 అక్షరాలు 5 అక్షరాలు దాని మీద డిపెండ్ అయ్యింది. అక్కడ r అనేది సరి సంఖ్య అయితే n⁻r/2 ఫార్ములా, r అనేది బేస్ అయితే n⁻r+1/2. అలాగే n n ఇచ్చాడు, సింపుల్. అది ప్రమేయాలని ఎన్ని ప్రమేయాలు మనం ఫామ్ చేయగలమంటే n/n. అలాగే అన్వేగ ప్రమేయాలు ఏంటంటే n(p) n(a). అలాగే ద్విగుణ ప్రమేయాలంటే n(a)n(b) మూలకాలుగా గల సమితుల నుంచి ఏర్పడే ద్విగుణ ప్రమేయాలంటే n ఫ్యాక్టోరియల్. సో ఈ ఫార్ములాస్ చూడండి. ఇందులో మెయిన్గా మీకు అవసరం ఏదంటే పునరావృతాన్ని, మనం నెక్స్ట్ చెప్పుకోబోయే అభ్యాసం 5Bలో పునరావృతాన్ని ఆమోదిస్తారు. పునరావృతం ఆమోదించినప్పుడు ఏర్పడే ప్రస్థానాల సంఖ్య అంటే n⁻r. కనీసం ఒక పునరావృతమైన ఏర్పడేదంటే n⁻r - npr. అదే మీకు మైండ్లో ఉండాలి. అది మొత్తం ఎక్సర్సైజ్ మొత్తం అరేంజ్ చేసింది. సో నెక్స్ట్ లెసన్ అభ్యాసం 5B చూద్దాం.